దైవ మర్మములు సెప్టెంబర్ 4. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను 15:15. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, మిమ్మును నా స్నేహితులుగా చేయుటకే నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఈ మాటలు కేవలము అపోస్తులతోనే గాక నీతో నాతో చెప్పుచున్నాడు. పాపములోను అంధకారములోను జీవించుచున్న ఒక పాపి ఏలాగు దేవునికి స్నేహితుడు కాగలడు? దేవుని జీవము నొందిన వారు మాత్రమే ఈ మాటలు గ్రహించగలరు. నేను నా తండ్రి వలన వినిన సంగతులని మీకు తెలియజేసి తిని అని ఆయన చెప్పాను. పరలోక దూతలకు సహితం మరుగు చేయబడిన మర్మములను సత్యములు ప్రతి దినము మనకు వెల్లడి చేయబడుట వలన లోకము సహితము మనము దేవుని స్నేహితులమని గుర్తించగలదు. మనము దేవునితో నడుచుటకు ప్రారంభించి ఆయనతో మాట్లాడు రహస్యమును నేర్చుకొని ప్రతి దినము ఏదో ఒక క్రొత్తది ఆయన యొద్ద నుండి పొందుచున్న కొలది ప్రభువైన యేసుక్రీస్తు ఇవన్నీ మనకు బోధించును. మత్తయి 11:25-27 వరకు మరియు 16-17లో ఒకరిని గూర్చి చదువుచున్నాము. ఇతడు 3 సంవత్సరములుగా ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుతములు చూచి ఆయన బోధలనియు వినినందున ప్రభుతో ఇట్లు చెప్పగలడు, నీ విషయము సమస్తము నేను ఎరుగుదును. ఎందుకంటే నీతోనే కదా నేను తిని మాట్లాడి తిని భుజించి తిని నిద్రించి తిని. అయినను ప్రభువు ఏమనుచున్నాడు, సీమోను, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మత్తయి సువార్త 16:17